నమస్తే, వెల్కమ్ టు ఏకే న్యూస్. కరీంనగర్ జిల్లా రాజకీయ చరిత్రపై మంతని విద్యార్థి యువత ఆధ్వర్యంలో చేపట్టిన చర్చా గోష్ఠిని విజయవంతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి కోరారు. గురువారం మంతని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 28న మంతని విద్యార్థి యువత ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం భవన్ లో ఉమ్మడి జిల్లా రాజకీయ చరిత్రపై చర్చా గోష్ఠి నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రాజకీయంగా ఎంతో చరిత్ర ఉందని, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన వారు దేశ రాజకీయాలను శాసించే విధంగా ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రులుగా ఎదిగారని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి రాజకీయ చరిత్రను వెలుగు తీసేందుకు చర్చగోష్ఠి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ చరిత్ర గోష్ఠి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మంతని విద్యార్థి యువత ప్రతినిధులు రామడుగు మారుతి, కాజా మొయినుద్దీన్, గాయకుడు సర్వ చిన్న బాపుతో పాటు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా నుండి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన వారిలో పివి నరసింహారావు గారు ఒక్కరేనని నేను అనుకుంటున్నాను. వగేరా స్పీకర్, మంత్రులు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ చాలామంది ఉన్నారు. వారందరి సమాచార సమగ్రత, వారి హయాంలో జరిగినటువంటి రాజకీయ అంశాలకు సంబంధించిన సమాచార అభివృద్ధి కార్యక్రమాలను విడతల వారీగా దాదాపు ప్రతి వారంగా కరీంనగర్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఒక సమగ్రతకు రూపకల్పన చేయడానికి శ్రీకారం చుట్టాము. ఇందుకు అనుసంధానంగా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఈ కరీంనగర్ జిల్లా రాజకీయ చరిత్ర రూపకల్పనకు సహకరించాలని విన్నవించుకుంటూ పూర్వ కరీంనగర్ జిల్లా ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపుదిద్దుకోవడం, దానికి పూర్వం ఈ ప్రాంతంలో నైజాం పరిపాలన, తదనంతరం భాష రాష్ట్రాల ప్రయోక్తగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 1952 నుండి 2024 వరకు మన కరీంనగర్ పక్షాన కరీంనగర్లో ఉన్నటువంటి 13 నియోజకవర్గాలలో మంత్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలు స్వర్గీయ పివి గారు మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారి వరకు మంత్రివర్గంలో కొనసాగడం, కీలకాంశాలలో ద్విగుణీకృతమైనటువంటి పాత్ర వహించడం అభినందనీయం. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లా స్థాయిలో మంత్రి శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి 1971-73 స్వర్గీయ పివి నరసింహారావు గారు కొనసాగడం, తదుపరి స్పీకర్స్ శ్రీపాదరావు గారు, నారాయణరావు గారు ఇత్యాదులు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే ఈ కరీంనగర్ రాజకీయ చరిత్రకు ఒక రూపకల్పన చేయాలని ఈ రానున్న ఆదివారం 28వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రెస్ భవన్ లోపల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఔత్సాహికులు, చారిత్రాత్మక అభిష్టులు, రాజకీయ ప్రాజ్ఞులు, విజ్ఞులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయండి. ఈ సందర్భంగా మిత్రులు మారుతిరావు గారు, మిత్రులు కాజా మొయినుద్దీన్ గారు, చిన్నబాబు గారు, త్రిమూర్తులు వారి పోస్టర్ను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను.